హాయ్. హలో. నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. వచ్చేసిందండి జూన్ 12థ్. మన చిన్నప్పుడైతే అమ్మ అప్పుడే వచ్చేసిందా జూన్ 12థ్ అని అనుకునేవాళ్ళమి. బట్ మన పిల్లల టైంకొచ్చేసరికైతే సమ్మర్ హాలిడేస్ ఎంత తొందరగా అయిపోతాయా, జూన్ 12థ్ ఎప్పుడొస్తుందని వెయిట్ చేస్తాం కదా! సో, చలో ఇంకా రైస్ అయితే పెట్టేశాను. టీ కూడా పెట్టాను వాళ్ళ డాడీ గురించి అని చెప్పేసి పిల్లలనైతే లేపుతున్నానండి. పాప అయితే వెంటనే లెగుస్తుంది కానీ బాబుగాడైతే అసలు లేవడానికి చాలా ఇబ్బంది పెడతాడు. లేచి ఫ్రెష్ అయ్యాక మళ్ళీ నార్మల్ అయిపోతాడు కానీ లేవడానికైతే చాలా ఇబ్బంది పెడతాడు. ఇక టీ కూడా అయిపోయింది. రైస్ కూడా అయిపోయింది. టీ అయితే వాళ్ళ డాడీకి ఇచ్చేసి వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ప్లేస్‌లో ఇప్పి అడిగారు. సరే స్కూల్ ఫస్ట్ డే కదని వాళ్ళ కోసమైతే ఇప్పి చేస్తున్నాను. ఇక్కడ చూడండి వాడు లేచాడు. మళ్ళీ సోఫాలోకొచ్చైతే పడుకున్నాడు. వాడిని లేపడానికి సరిపోతుంది టైం అంతా అయితే. యమ్మీ యమ్మీ ఇప్పి కూడా రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను కర్రీ కోసం ఆనియన్స్ కూడా కట్ చేసి రెడీ పెట్టేసుకున్నాను. ఏం కర్రీ అని చూస్తున్నారా? మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే మీకు ఈ కర్రీ తెలిసిపోతుంది ఏంటా అని చెప్పేసి. అదేనండి పాలకూర. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. ఏముండదండి, ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం సాల్ట్, కారం వేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత కొన్ని పాలు పోసేసుకొని మూత పెట్టడమే. దగ్గర పడితే చాలు. లైక్ ఎలా ఉంటుందంటే ఎగ్ బుజ్జి టేస్ట్ అయితే వస్తుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ట్రై చేయండి మీరు కూడా. పిల్లలైతే రెడీ అయిపోయారు. వాళ్ళకైతే బ్రేక్‌ఫాస్ట్ పెట్టేశాను. బాదం అండ్ ఇప్పి, దాంతోపాటు కొంచెం అయితే పాలు కూడా కలిపి ఇచ్చేసాను. ఫ్రెష్ అయ్యాకైతే చూడండి మా వోడిని డబుల్ యాక్టివ్‌గా ఉంటాడు. బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్ బాక్స్ కూడా రెడీ చేసేసాను. మా పిల్లలైతే డే 1 స్కూల్‌కైతే వెళ్ళిపోతున్నారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. బై బై. ఆల్ ఆఫ్ యూ.